అందరికీ నమస్కారం. ఈరోజు మనం 6వ తరగతి సోషల్లోని సౌర కుటుంబంలో మన భూమి అనే టాపిక్లో ఇచ్చినటువంటి డయాగ్రామ్లో ఉన్న హిడెన్ డీటెయిల్స్ చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ యొక్క అందమైన వేలుతో విశాలమైన హృదయంతో ఒక్కసారి ఆ లైక్ బటన్ యొక్క కలర్ మార్చండి. దాని తర్వాత ఎరుపు లేదా నలుపు రంగులో ఉన్న ఆ సబ్స్క్రైబ్ బటన్ని ఒక్కసారి అలా నొక్కి మన వీడియోలోకి ముందుకు వెళ్దాము, సరేనా? ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలే కాకుండా దీంట్లో హిడెన్గా ఉన్న డీటెయిల్స్ ఏందో ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం, ఓకేనా? రైట్. బుధుడు సౌర కుటుంబంలోని సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది అంటే బుధుడు వస్తుంది. సో దీన్ని ఆంగ్లంలో మెర్క్యూరీ అని పిలుస్తాము. సెకండ్ పాయింట్, సూర్యుడు చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 88 రోజులు. బుధుడి యొక్క పరిభ్రమణ కాలం ఎంత అండి? 88 రోజులు. బుధుడి యొక్క భ్రమణ కాలం ఎంత అంటే 59 రోజులు. బుధుడి యొక్క భ్రమణ కాలం ఎంత అంటే 59 రోజులు. ఇక్కడ బాగా గమనించినట్లయితే మీరు అత్యధిక భ్రమణ కాలం కలిగిన రెండవ గ్రహం ఏది అంటే మెర్క్యూరీ. అత్యధిక భ్రమణ కాలం కలిగిన రెండవ గ్రహం ఏది అంటే మెర్క్యూరీ. ఓకే, ఇంకా నెక్స్ట్ రెండవ పాయింట్, అత్యల్ప పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం ఏది అన్నా కూడా మెర్క్యూరీనే. జాగ్రత్తగా వినండి. అత్యల్ప అంటే అతి తక్కువ పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం ఏది అంటే మెర్క్యూరీ. ఓకే. అత్యధిక భ్రమణ కాలం కలిగిన రెండవ గ్రహం ఏది అంటే మెర్క్యూరీ, ఓకేనా? ఇక సెకండ్ పాయింట్ రాసుకోండి. బుధుడి యొక్క భ్రమణ కాలం ఎంత అంటే 59 రోజులు. బుధుడి యొక్క పరిభ్రమణ కాలం 88 రోజులు. ఇక రెండవ గ్రహం గురించి శుక్రుడి యొక్క పరిభ్రమణ కాలం ఎంత అండి? 255 రోజులు. సో 255 రోజులు. శుక్రుడి యొక్క భ్రమణ కాలం ఎంత అంటే 243 రోజులు. ఇక్కడ ఉన్న హిడెన్ డీటెయిల్స్ ఏంటంటే, ఇక్కడ చూడండి, శుక్రుడి యొక్క పరిభ్రమణ కాలం ఎంత అంటే 255 రోజులు. శుక్రుడి యొక్క భ్రమణ కాలం ఎంత అంటే 243 రోజులు. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ఏంటంటే, శుక్రుడి యొక్క అత్యధిక భ్రమణ కాలం కలిగిన గ్రహం ఏది అంటే అది శుక్రుడు. దాన్ని ఇంగ్లీష్లో వీనస్. సో దీన్ని వీనస్ అంటాము, VENUS. అత్యధిక భ్రమణ కాలం కలిగిన గ్రహము వీనస్. అత్యధిక భ్రమణ కాలం కలిగిన రెండవ గ్రహం ఏది? మెర్క్యూరీ. అత్యధిక భ్రమణ కాలం కలిగిన రెండవ గ్రహం మెర్క్యూరీ అయితే అత్యధిక భ్రమణ కాలం కలిగిన మొదటి గ్రహం వీనస్, ఓకేనా? ఇక మూడవ గ్రహము ఎర్త్. సో ఎర్త్ అంటాము మన భూమి, జీవమున్న భూమి. ఈ భూమిని నీలి గ్రహం అని కూడా పిలుస్తాం కదా. దీని జలయుత గ్రహం అని అంటాం కదా, క్రిందటి తరగతుల్లో మనం నేర్చుకున్నాం కదా. అదేవిధంగా చూసుకున్నట్లయితే భూమి విషయానికి వస్తే, భూమి తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత అండి? 365 రోజుల 6 గంటలు. ఇక తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం కేవలం ఒక్క రోజు 24 గంటలు. ఉపగ్రహాల సంఖ్య 1. సహజ ఉపగ్రహం చంద్రుడు. ఇకపోతే
ఒక్కరోజు భ్రమణకాలం కలిగినటువంటి గ్రహాలు ఒక్కరోజు భ్రమణకాలం కలిగినటువంటి గ్రహాలు ఏవంటే భూమి మరియు అంగారకుడు, భూమి మరియు అంగారకుడు అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ బిట్ అంగారకుడు లేదా కుజగ్రహం అని చెప్తాము. అంగారకుడు లేదా కుజగ్రహము, దీన్ని అంగారకుడు లేదా కుజగ్రహం అంటాము. మార్స్ గురించి మనం మాట్లాడతాము. రైట్. సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం ఎంత అంటే 687 రోజులు. మార్స్ గ్రహానికి ఎంత టైం పడుతుందండి? మార్స్ యొక్క పరిభ్రమణ కాలం ఎంత? 687 రోజులు. మార్స్ యొక్క భ్రమణ కాలం ఒక్కరోజు భ్రమణ కాలం కలిగినటువంటి గ్రహాల సంఖ్య 2. ఒక్కరోజు భ్రమణ కాలం కలిగిన గ్రహాల సంఖ్య ఎంత అండి? 2. రాసుకుంటున్నారా? రైట్. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే అంగారకుడి యొక్క ఉపగ్రహాల సంఖ్య ఎంత? 2. అంగారకుడి యొక్క ఉపగ్రహాల సంఖ్య 2. ఒక్కరోజు భ్రమణకాలం కలిగినటువంటి గ్రహాల సంఖ్య 2. ఇక నెక్స్ట్ బృహస్పతి లేదా గురుడు లేదా జూపిటర్. ఇదిగో చూసారా, ఇక్కడుంది చూసారా, ఇది అతి పెద్ద గ్రహము. సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహము జూపిటర్. ఇక సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టేంత కాలం ఎంత? గురుడికి సూర్యుడి చుట్టూ యొక్క పరిభ్రమణ కాలం ఎంత? 11 సంవత్సరాల 11 నెలలు, సుమారు 12 సంవత్సరాలు. ఇక్కడ తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 9 గంటల 56 నిమిషాలు. 9 గంటల 56 నిమిషాలు. అలాగే ఉపగ్రహాల సంఖ్య ఎంత? 79. ఇక్కడ మీరు ఉన్నవే కదా చెప్తుంది అని అనుకోవచ్చు. రైట్. ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్తాం రండి. ఇకపోతే గుర్తుపెట్టుకోండి, అత్యధిక ఉపగ్రహాల సంఖ్య ఉన్న 2వ గ్రహం ఏది? బృహస్పతి. అత్యధిక ఉపగ్రహాల సంఖ్య ఉన్న 2వ గ్రహం ఏది అంటే బృహస్పతి లేదా జూపిటర్. అత్యధిక ఉపగ్రహాల సంఖ్య ఉన్న 2వ గ్రహం ఏది అంటే జూపిటర్. ఓకేనా? రైట్. ఇంకా అత్యల్ప భ్రమణకాలం కలిగినటువంటి గ్రహం ఏది అంటే అది కూడా జూపిటరే. అత్యల్ప భ్రమణకాలం కలిగిన గ్రహము, భ్రమణకాలం కలిగిన గ్రహం ఏది అంట? అది కూడా జూపిటరే, బృహస్పతి. అత్యల్ప భ్రమణకాలం ఎంతుందండి? 9 గంటల 56 నిమిషాలు. 9 గంటల 56 నిమిషాలు. ఓకేనా? ఇక దీంట్లో చూసే అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన 4వ గ్రహము. అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన 4వ గ్రహము ఏదమ్మా? 4వ గ్రహము బృహస్పతి. ఓకేనా? బృహస్పతి. దీంట్లో చూసినట్లయితే ఎంతుంది ఇక్కడ? 11 సంవత్సరాల 11 నెలలు, సుమారు 12 సంవత్సరాలు. ఇక్కడ బృహస్పతి ఇచ్చి ఉన్నాడు. ఇది అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన 4వ గ్రహం. ఓకేనా? నెక్స్ట్ శని సాటర్న్. ఇదిగో చూసారా, ఈయన పెద్ద మనిషి. ఇంకోటి విషయం, అత్యధిక ఉపగ్రహాలు కలిగిన 2వ గ్రహం ఏది? అత్యధిక ఉపగ్రహాలు కలిగిన 2వ గ్రహం ఏదమ్మా? అత్యధిక ఉపగ్రహాలు కలిగిన 2వ గ్రహం ఏది అంటే గురుడు. ఓకేనా? అత్యధిక ఉపగ్రహాలు కలిగిన 2వ గ్రహం గురుడు.
ఇక అత్యధిక ఉపగ్రహాలు కలిగిన మొదటి గ్రహం ఏది? శని. ఓకేనా? అత్యధిక ఉపగ్రహాలు కలిగిన మొదటి గ్రహం శని, సాటర్న్. ఓకేనా? సాటర్న్. అత్యధిక ఉపగ్రహాలు కలిగిన మొదటి గ్రహం సాటర్న్. ఇక సాటర్న్ యొక్క పరిభ్రమణ కాలం ఎంత అంటే 29 సంవత్సరాలు. అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన మూడవ గ్రహం. అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన మూడవ గ్రహం ఏదమ్మా? అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన మూడవ గ్రహం శని, సాటర్న్. ఇదమ్మా. నెక్స్ట్ ఇంద్రుడు లేదా యురేనస్. ఇక్కడ చూసారా, ధృవీకరించబడిన యొక్క సాటర్న్ గ్రహానికి సంబంధించి ధృవీకరించబడిన యొక్క ఉపగ్రహాల సంఖ్య ఎంత? 53 అయితే గుర్తించబడిన యొక్క గ్రహాల సంఖ్య ఎంత? 29గా చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇంద్రుడు. నెక్స్ట్ గ్రహం ఏంటి? ఇంద్రుడు ఇంగ్లీష్లో యురేనస్. రైట్ అమ్మా. ఇంద్రగ్రహం యొక్క పరిభ్రమణ కాలం ఎంత? 84 సంవత్సరాలు. అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన రెండవ గ్రహం ఏది అంటే ఇంద్రగ్రహం. అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన రెండవ గ్రహం ఏది? ఇంద్రగ్రహం. ఇక్కడ భ్రమణ కాలం ఎంత? 17 గంటల 14 నిమిషాలు. వీటి యొక్క ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే 27. అత్యల్ప పరిభ్రమణ కాలం కలిగిన మూడవ గ్రహంగా చెప్పుకోవచ్చు ఈ యురేనస్ గ్రహాన్ని. అత్యల్ప భ్రమణ కాలం కలిగిన మూడవ గ్రహం ఏది? యురేనస్. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సూర్యుడి నుంచి గల దూరం ఇచ్చాడు. గమనించినట్లయితే సూర్యుడి నుంచి గల దూరం ఎంత? సూర్యుడి నుంచి ఇంద్రగ్రహానికి గల దూరం 2869 మిలియన్ కిలోమీటర్లు. ఓకే. ఇకపోతే వరుణ గ్రహం. ఇక్కడ సూర్యుడికి చుట్టూ తిరుగుటకు పట్టే కాలం ఎంత అంటే 164 సంవత్సరాలు. అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం ఏది అంటే వరుణుడు, నెప్ట్యూన్. ఓకే రైట్. ఇక అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం ఏంటి? నెప్ట్యూన్. తన చుట్టూ తాను తిరుగుటకు 16 గంటల 7 నిమిషాలు. అలాగే ఉపగ్రహాల సంఖ్య ఎంతమ్మా? 14గా చెప్పుకోవచ్చు. ఇక పోతే అత్యల్ప భ్రమణ కాలం కలిగిన మూడవ గ్రహంగా దేని చెప్తాము? అత్యల్ప భ్రమణ కాలం కలిగిన మూడవ గ్రహంగా వరుణుడు చెప్పుకోవచ్చు, నెప్ట్యూన్ చెప్పుకోవచ్చు. ఇదండి ఈ యొక్క మ్యాప్లో ఉన్నటువంటి హిడెన్ డీటెయిల్స్ మనం చెప్పుకున్నాం కదా. ఇంతవరకు మీరు చూసారంటే ఎంతో ఓపికగా ఉందని నేను అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో విజిట్ చేసినందుకు. థ్యాంక్స్ లాట్.